హాయ్ అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మల్టిప్లయింగ్ బై 10, 100, 1000. 10తో 100తో 1000తో ఈజీగా ఎలా మల్టిప్లై చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ 10తో మల్టిప్లై ఎలా చేయాలో చూద్దాం. టు మల్టిప్లై ఏ నెంబర్ బై 10, పుట్ 1 0 టు ద రైట్ ఆఫ్ ది నెంబర్. మనం 10తో మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ నెంబర్కి రైట్ సైడ్ అనేది 1 0 అనేది పెట్టాలి. మనకి 10కి 1 0 ఉంటుంది కాబట్టి 1 0 అనేది పెట్టాలి. ఎగ్జాంపుల్ చూడండి, 46 ఇంటూ 10. 46 ఇంటూ 10 ఉందనుకోండి, మనం మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 46కి 46 రాయండి. 0 ఉంది కాబట్టి 1 0. 10కి 1 0 ఉంది కాబట్టి మన నెంబర్కి రైట్ సైడ్ అనేది 1 0 అనేది యాడ్ చేయాలి మనం. నెక్స్ట్ చూడండి, 159 ఇంటూ 10. 159కి 159 రాయండి. 159 1 జా 159 కాబట్టి 159 రాయండి. 1 0 అనేది పెట్టాలి మనం రైట్ సైడ్ అనేది. నెక్స్ట్ చూడండి, 8954 ఇంటూ 10. ఈజీగా 10తో మల్టిప్లికేషన్ చేసేయచ్చు. ఎక్కడ మనకి ఇచ్చిన నెంబర్ రాయండి, 8954. మనకి 10కి 1 0 ఉంది కాబట్టి 1 0 అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ చూడండి, టు మల్టిప్లై ఏ నెంబర్ బై 100. 100తో మల్టిప్లై చేసేటప్పుడు పుట్ 2 zeros టు ద రైట్ ఆఫ్ ది నెంబర్. మనకు 100కి 2 zeros ఉన్నాయి కాబట్టి మన రైట్ సైడ్ అనేది 2 zeros పెట్టాలి. ఎగ్జాంపుల్ చూడండి, 38 ఇంటూ 100. 38 1 జా 38 కాబట్టి 38 రాయండి. 100కి ఎన్ని జీరోస్ ఉన్నాయి, మనకి 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టండి. 798 ఇంటూ 100. ఇక్కడ మనకి 798 ఉంది కదా, 1తో మల్టిప్లికేషన్ చేసి మనకు అదే నెంబర్ వస్తుంది. 798, 2 zeros పెట్టండి. నెక్స్ట్ చూడండి, 200 ఇంటూ 100. 200 ఇంటూ 100 కదా, ఫస్ట్ 200కి 200 రాసేయండి. 200 1 జా 200 కాబట్టి 200 రాసేయండి. మనకి 100కి 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros అనేది పెట్టాలి. నెక్స్ట్ చూడండి, టు మల్టిప్లై ఏ నెంబర్ బై 1000. 1000తో మల్టిప్లై చేసినప్పుడు ఈజీ. మనకి 1000కి ఎన్ని జీరోస్ ఉంటాయి, 3 zeros ఉంటాయి కాబట్టి నెంబర్కి రైట్ సైడ్ అనేది మనం 3 zeros పెట్టాలి. ఎగ్జాంపుల్ చూడండి, 29 ఇంటూ 1000. 29 ఇంటూ 1000 అంటే 29. 29కి 29 రాయండి. మనకి 1000కి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 zeros కాబట్టి 3 zeros పెట్టండి. నెక్స్ట్ 643 ఇంటూ 1000. సేమ్ ఇచ్చిన నెంబర్ 643 1 జా అదే వస్తుంది కాబట్టి అదే నెంబర్ రాయండి. 3 zeros అనేది పెట్టండి. నెక్స్ట్ 3300 ఇంటూ 1000. ఇక్కడ ఇచ్చిన నెంబర్ రాయండి, మనకి 3300. ఇచ్చిన నెంబర్కి ఎన్ని జీరోస్ ఉన్నా కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ఏదైతే నెంబర్ ఇచ్చారో అదే నెంబర్ రాయండి. నెక్స్ట్ 1000కి 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మల్టిప్లయింగ్ బై 200తో 300తో ఇంకా 2000 3000తో ఈజీగా ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ చూడండి, 21 ఇంటూ 200. 21 ఇంటూ 200 ఉంది కాబట్టి ఇందాక మనకి 100లో 1 ఉంది కాబట్టి డైరెక్ట్ అదే నెంబర్ రాసినాం. ఇప్పుడు ఇక్కడ 200 కాబట్టి 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 21 2 జా 42. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టండి. నెక్స్ట్ చూడండి, 33 ఇంటూ 300. ఇక్కడ 300 ఇచ్చారు కాబట్టి 3తో మల్టిప్లికేషన్ చేయాలి. 33 3 జా 99. 2 zeros ఉన్నాయి కాబట్టి మనకి 2 zeros పెట్టాలి. 60 ఇంటూ 500. 60 ఇంటూ 500 కదా, ఫస్ట్ 5తో మల్టిప్లికేషన్ చేయండి. 60 5తో మల్టిప్లికేషన్ చేసి 300. నెక్స్ట్ మనకి 2 zeros ఉన్నాయి కాబట్టి 500కి 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టండి. నెక్స్ట్ 24 ఇంటూ 2000. ఇందాక మనకి 1000 వచ్చింది కాబట్టి ఎలా ఉన్న నెంబర్ అలానే రాసినాం. ఇక్కడ 2000 అడిగారు కాబట్టి 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 24 2 జా 48. 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros పెట్టండి. 18 ఇంటూ 18కి మల్టిప్లికేషన్ చేయండి. 18 ఇంటూ 3 54. 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros రాయండి.
43 ఇంటూ 5000 ఉంది కదా, 43ని 5000తో మల్టిప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ 43 ఇంటూ 5 చేయండి. 43 ఇంటూ 5 వచ్చేసి 215. 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ అనేది పెట్టాలి. నెక్స్ట్ 220 ఇంటూ 2000. 220ని 2తో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయండి. 222 జా 440. 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ పెట్టండి. ఇలా ఈజీగా మనం 10తో 1000తో 2000 ఆర్ 10,000 ఎంతైనా సరే మనకి ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ అనేది మనకి నెంబర్కి రైట్ సైడ్ అనేది యాడ్ చేయండి. అక్కడ 2 ఉంటే 2తో మల్టిప్లికేషన్ చేయండి, 3 ఉంటే 3తో మల్టిప్లికేషన్ చేయండి. ఏ నెంబర్ ఉంటే దాంతో మల్టిప్లికేషన్